హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో ఇవాళ మన ఎపిసోడ్లో మన కుటుంబంలో చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారండి. రకరకాల ఇబ్బందుల వల్ల ఫాస్టింగ్ కోసం మొక్కుకుంటూ ఉంటారు. ఒకరోజు 2 రోజులని కాదండి, కనీసం వారంలో 3 times కూడా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అన్ఈవెన్ టైమ్స్లో ఫుడ్ తింటూ ఉంటాము. అండ్ ఇలాంటివి చేయటం అసలు కరెక్టేనా? అండ్ ఈ విషయాలన్నీ కూడా మన పల్లవిని అడిగి తెలుసుకుందామా? హాయ్ పల్లవి. హలో అమూల్య గారు. సో యూజువలీ మన ఫ్యామిలీస్లో చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి అంటే ఫైన్, బట్ నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. నిజంగా వారంలో కనీసం 3 times నిజంగా మనం ఫాస్టింగ్ చేయొచ్చా? అంటే లాంగ్ టైం ఫుడ్ తీసుకోకుండా ఉంటాం, కరెక్టేనా? సో కొంతమంది ఏంటంటే కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి అసలు అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోకుండా ఉంటారు. అండ్ కొంతమంది వాటర్ ప్రిఫర్ చేస్తారు అండ్ అలాగే ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇలా వీక్లీ 2 వరకు ఉండొచ్చు. 3 అంటే మనకు కరెక్ట్ కాదు. బట్ ఆ 2 ఉన్న వాళ్ళు కూడా వాటర్ ఇంకా ఫ్రూట్స్ అనేది కొంచెం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ వాటర్ తీసుకునేటప్పుడు మనకు బాడీ అనేది కొంచెం రీహైడ్రేట్ అవుతుంది. అండ్ అలాగే ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా అందులో ఉండే ఫైబర్ అండ్ అలాగే దానివల్ల వచ్చే క్యాలరీస్ ద్వారా మనము మన ఎనర్జీని మెయింటైన్ చేయొచ్చు. సో ఎవరైతే అసలు కంప్లీట్గా ఏం తీసుకోకుండా ఉంటారో అప్పుడు కాకపోయినా సరే ఆ తర్వాత అయినా మనకు కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా వాటర్ కూడా తీసుకోకుండా ఎవరైతే ఉంటారో, సో ఫాస్టింగ్లో ఉన్నా సరే అట్లీస్ట్ వాటర్ ఆర్ సమ్ బీవరేజెస్ ఆర్ సమ్ ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ అవర్స్ ఏం తినకుండా ఉంటాం. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి మనకు టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది. సో అందులో కూడా మనకు స్టార్టింగ్ 1 week అనేది ఈ ఇష్యూ ఫేస్ చేస్తాం. బట్ అది కంటిన్యూస్ అవ్వడం ద్వారా అది కొంచెం ఈజీ అవుతుంది. అంటే వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది రాకుండా కొంచెం బాడీకి అలవాటు పడుతుంది. బట్ ఇలా ఆల్టర్నేట్ డేస్ చేయడం, వీక్లీ 3 ఆర్ వీక్లీ 2 ఆర్ ఎప్పుడో ఒకసారి చేస్తే మాత్రం తప్పకుండా మన జిఐ ట్రాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో పల్లవి, ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ థీమ్తో వచ్చేస్తావు కదా, మరి ఇవాళ ఏ థీమ్తో వచ్చావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇన్స్టాంట్ ఎనర్జీ. ఓకే. సో ఇదేంటంటే అందరికీ అవసరం, అట్లీస్ట్ పిల్లలకు కూడా అవసరం. స్కూల్ నుంచి రాగానే చాలా నీరసపడిపోతారు. యాక్చువల్లీ నాకు కూడా అవసరం. సో మన అందరికీ కూడా ఇన్స్టంట్ ఎనర్జీ చాలా చాలా అవసరం. బికాజ్ మార్నింగ్ ఉన్న ఎనర్జీ ఈవినింగ్ ఉండదు. సో మనము అట్లీస్ట్ రన్ చేయకపోయినా, ఎక్కువగా వాక్ చేయకపోయినా, కూర్చొని జాబ్ చేసినా సరే ఆ స్ట్రెస్ వల్ల కూడా మన ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. సో దానికి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది తప్పకుండా అవసరం. సో అందరూ అనుకుంటారు లైక్ ఎక్కువగా పరిగెత్తేనో లేదంటే ఇంకేదైనా హెవీ వర్క్ చేస్తేనే మనకు అంతటి ఫుడ్ కావాలి అని. బట్ అవసరం లేదు. మనం ఎక్కువగా స్ట్రెస్ అయినా సరే మనము మన ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంటుంది. కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరం. సో థీమ్ అయితే చాలా బాగుంది. మన వ్యూవర్స్కి కూడా చాలామంది ఇలాంటి థీమ్స్ కోసమే చూస్తున్నారు. మరి థీమ్కి తగ్గట్టుగా స్పెషల్లో ఫస్ట్ రెసిపీతో ఏ రెసిపీతో వచ్చేసాం? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి మసాలా వెజ్ కిచిడి. సో మసాలా వెజ్ కిచిడి. సో చూద్దాం ఎలా చేస్తాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఫుల్ ఆన్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో మనకి 2 bowls లో ఒక బౌల్ అయితే నాకు రైస్ అన్నట్లుగా కనిపిస్తుంది. మరొక బౌల్లో ఏముంది? ఇది వచ్చేసి పెసరపప్పు. మనం ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసి తీసుకొచ్చాం. ఓకే, పెసరపప్పుని చక్కగా బాయిల్ చేసి తీసుకొచ్చావు. అలాగే నాకు బీన్స్ కనిపిస్తున్నాయి, పీస్ ఉన్నాయి, వెజిటబుల్స్ కూడా అన్ని రకాలు కూడా కనిపిస్తున్నాయి నాకు. అవును. సో మనకు మసాలాస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మసాలా ఏంటంటే కొంచెం మనకు ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ వెజీస్ అన్నిట్లో కూడా మనకు కొంచెం ఫైబర్ అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఇస్తుంది. ఓకే. సో 2 types ఆఫ్ మసాలాస్ మనం యూజ్ చేస్తున్నామా? ఎస్, అవును. సో ఒకటి వచ్చేసి జీరా అండ్ ఒకటి వచ్చేసి ధనియా పౌడర్. ఓకే. సో జీరా అంటేనే మనకి చక్కగా డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా. అవును. ఓకే. సో మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే పల్లవి. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేద్దాం. అలాగే అండ్ అలాగే కొంచెం నెయ్యి కూడా.
సో సో ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది కదా కిచడీలో. అవును, కిచడీస్ కానీ పులావ్స్ కానీ ఏదైనా ఫ్లేవర్ రైసెస్ చేసుకునేటప్పుడు మనం కొంచెం గీ వేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ చిన్నపిల్లలకు కూడా నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎస్, అవును. సో ఏంటంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్స్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు, అంటే చెడు కొలెస్ట్రాల్ అలాగా. కాబట్టి గీలో మనకు మంచి కొలెస్ట్రాల్ని పెంచే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది మనం పిల్లలకి తరచుగా ఇస్తూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం హోల్ మసాలాస్ వేసేద్దాం. కొంచెం పాన్ కూడా వేడెక్కింది కదా. సో ఇందులో హోల్ స్పైసెస్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఓకే. సో చక్కగా వేగుతున్నాయి ఉల్లిపాయలు కూడా. మంచి ఫ్లేవర్, ఆల్రెడీ స్మెల్ కూడా వస్తుంది. ఎందుకంటే నేతిలో మన మసాలాస్ కూడా వేగి ఆ తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ కూడా వస్తుంది పల్లవి. ఎస్. సో ఇదేంటి అంటే మనం ఎప్పుడైనా పులావ్స్ కానీ కిచడీస్ కానీ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి అండ్ అలాగే స్పైసెస్ వచ్చేసి పౌడర్ ఫామ్లో కాకుండా హోల్ స్పైసెస్ యూస్ చేయాలి. ఓకే. సో అదైతే మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అవును. సో నెక్స్ట్ మనం వెజెస్ కూడా వేసేద్దాము. ఓకే. సో ఇవన్నీ కూడా సార్ట్ చేసేసుకోవాలి. ముందుగా బీన్స్, ఆ తర్వాత క్యారెట్, ఓకే, ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా. ఓకే. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేద్దాము, అంతలో అది వేగిపోతుంది. ఓకే. కొంచెం ఉప్పు. సో ఇవి బుక్కలన్నీ కూడా వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మనం ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనకి మార్కెట్లో చాలా బార్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. సో యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఈవినింగ్ టైమ్స్లో కూడా బాగా ఆకలేసినప్పుడు అలాంటి బార్స్ని అయితే కన్జ్యూమ్ చేస్తున్నారు. మరి అది నిజంగా కరెక్ట్ ప్రొసీజరేనా? సో వాళ్ళు యూస్ చేసే ప్రిజర్వేటివ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అదే మనము సేమ్ ప్రోటీన్ బార్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో న్యాచురల్గా మన షుగర్ అండ్ సాల్ట్ కూడా మనకు న్యాచురల్ ప్రిజర్వేటివ్ కాబట్టి అలాంటి బార్స్ విత్ న్యాచురల్ షుగర్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, లేదు అంటే నార్మల్గా బాయిల్డ్ వెజిటేబుల్స్, ముఖ్యంగా ఆలు ఎక్కువగా మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ వెజీస్ కూడా ఇస్తుంది కాబట్టి అలాంటిది ఏదైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇందులోనే రిమైనింగ్ మసాలాస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్. సో చెరొక టీ స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే రైస్ అనేది మనకు కొంచెం బ్లాండ్ టేస్ట్ కాబట్టి కొంచెం 2 టైప్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. ఆల్రెడీ బాయిల్ చేసిన పెసరపప్పు కూడా వేసేస్తున్నాం. ఓకే. మనం కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసేసుకుందాం దాన్ని. ఓకే. సరిపోతాయా? సరిపోతాయండి వాటర్. ఓకే. సో మామూలుగా కిచడీ అంటే మనకి యూజువలీ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా, రైస్ అండ్ ఆల్సో మనకి పెసరపప్పు. సో మనం ఇప్పుడు వచ్చేసి స్పెషల్గా చేస్తున్నాము, అన్ని వెజీస్ కూడా సార్ట్ చేసుకుని. సో చాలా ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును. సో కిచడీ అంటే నార్మల్గా అందరూ అనుకుంటారు ఓన్లీ సిక్ అయిన వాళ్ళు తినాలి, లేదంటే స్వాలోయింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు తినాలి, అంటే ఆ కన్సిస్టెన్సీ సాఫ్ట్గా చేసుకోవడం ద్వారా ఎక్కువగా ప్రిఫర్ చేయరు. బట్ ఇది మనం వచ్చేసి కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీలో చేసుకుంటున్నాం. మసాలాస్ అండ్ వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం పెసరపప్పు బాయిల్ చేసిందే కాబట్టి ఓకే. రైస్ కూడా ఆల్రెడీ కుక్ చేసిందే. పల్లవి, చక్కగా కిచడీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే.
సో చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది, Yes. టేస్టీగా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యా, సో అమూల్య ఇంకా మన మసాలా వెజ్ కిచడి రెడీ అయిపోయింది. ఓకే, సో మసాలా వెజ్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా వెజ్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, హోల్ గరం మసాలా దినుసులు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మసాలా వెజ్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించుకున్న పెసరపప్పు వేసి కాస్త నీళ్లు వేసి ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మసాలా వెజ్ కిచిడి రెడీ. చూసారు కదండి మసాలా వెజ్ కిచిడికి కావాల్సిన పదార్థాలు అండ్ ఆల్సో తయారీ విధానం. ఇప్పుడు మరి టేస్టింగ్ టైం. ఓకే, చాలా అంటే చాలా బాగుంది పల్లవి. చక్కగా మనం వేసుకున్న వెజ్జీస్ కూడా కరెక్ట్గా బాయిల్ అయ్యాయి అనమాట, ఓవర్ కుక్ అవ్వలేదు. Yes. అండ్ రైస్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ పెసరపప్పు తగలటం వల్ల చాలా కమ్మగా ఉంది. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసాం, జీరా వల్ల కూడా చాలా టేస్ట్ వచ్చినట్టు అనిపించింది పల్లవి. సో మనం హోల్ స్పైసెస్ ఏదైతే యాడ్ చేసామో దానివల్ల ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయింది. అవును. అండ్ దాంతో పాటు మీరు చెప్పినట్టుగా వెజీస్ చక్కగా ప్రాపర్గా కుక్ అయ్యాయి. అండ్ అలాగే పెసరపప్పు ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం, అవును. బట్ బ్రౌన్ రైస్ తినడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ 2 కాంబినేషన్లో మాత్రం బ్రౌన్ రైస్ తిన్న ఫీలింగ్ ఉండదు. అవును. ఎవరైతే కిచడి ఎక్కువగా ఇష్టపడతారో హ్యాపీగా ఇలా బ్రౌన్ రైస్తో చేసేసుకోవచ్చు. నిజంగా డైట్ ఫాలో అవుతూ ఇలాగా హెల్తీ రెసిపీస్ ఇంత టేస్టీగా ఉంటాయంటే ఎవరు నమ్మరు, అంత చక్కగా టేస్టీగా ఉంది. సో ఈ రెసిపీ అయితే అదరగొట్టేసావు. మరి నెక్స్ట్ ఏ రెసిపీతో వచ్చేస్తున్నావు? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా కట్లెట్స్. ఓకే, సాబుదానా కట్లెట్స్. సో పేరులోనే చాలా చలవ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. మరి ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆలు కనిపిస్తుంది, సాబుదానా కనిపిస్తుంది, అండ్ ఏదో పేస్ట్ కూడా ఉంది కదా. యా, ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే. సో మనకు ఆలు అండ్ అలాగే సాబుదానా 2 కూడా కొంచెం బ్లాండ్ టేస్ట్ ఇస్తుంది కాబట్టి ఇది కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, కొంచెం మిర్చి యాడ్ చేశారు. ఇంకా మనకి మసాలాస్ కూడా ఉన్నాయి కదా. యా, మసాలాస్లో వచ్చేసి మనం గరం మసాలా, ధనియా అండ్ అలాగే జీరా పౌడర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి తయారీ విధానం చూసేద్దామా? యా, చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. ఓకే. సో ముందుగా ఇందులో ఆల్రెడీ మనము దీన్ని నానబెట్టాము. ఓకే. ఒక 3 to 4 hours నానబెడితే సరిపోతుంది. 1 స్పూన్. అలాగే. సో ఫస్ట్ సాబుదానా. ఇందులో మనకు క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఓకే. సో యూజువలీ మనకి సాబుదానా కూడా ఏదైనా కట్లెట్స్లో అలా క్రంచీగా తగులుతుంటే కూడా చాలా బాగుంటుంది. యా, అవును. కొంచెం మ్యాష్ చేసుకోవాలా? యా, లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇందులో మనకు బైండింగ్ ప్రాపర్టీ కోసం ఆలు అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే. సో దీని ద్వారా మనకు బైండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్. సో పచ్చిమిర్చిని బేసికలీ మనము మిక్సీ చేసేసుకుంటే వచ్చిన పేస్టా? యా, అవును. అలా మనము పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్పైసెస్లో వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, ఓకే, కొంచెం గరం మసాలా, ఓకే, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో ఇంకొక స్పూన్. ఓకే. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో
సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని పిండి దీనికి తగ్గట్టుగా ఇంక్లూడ్ ఒక చేసుకోవాలి. బైండింగ్ ఫామ్ లో చక్కగా మనకి ఉండ కట్టేటట్టుగా చేసేసుకోవాలి. అంతే. సో ఇప్పుడు ఇందులో కొంచెం రాగి ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం వాటర్ ఏమైనా కావాలా? వాటర్ అవసరం లేదు. ఇందులో మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేద్దాం. సో బ్రెడ్ క్రమ్స్ వల్ల కూడా చక్కటి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కొంచెం క్రంచీనెస్గా ఉంటుంది. ఓకే. సాబుదానా అండ్ అలాగే ఆలు రెండు కూడా ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రెడ్ క్రమ్స్. ఓకే. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్లీ. సో నేను ఇంకొంచెం మిక్స్ చేసేస్తాను. అంతలోపు మీరు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే పల్లవి. అలాగే ఆయిల్ కూడా. ఓకే. ప్యాటీస్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో నాకు కొంచెం ఆయిల్. అండ్ చాలామంది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనకి చాక్లెట్స్ కూడా తింటూ ఉంటారు. అవును. సో అది ఎంతవరకు కరెక్ట్? సో చాక్లెట్స్ కాకుండా మనం ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా మన బాడీకి అందుతుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి పర్లేదు. అంటే ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు లేదంటే వర్క్లో ఫుల్గా బిజీ ఉన్నప్పుడు ఇంకేం అవైలబుల్గా లేదు అన్నప్పుడు మనము అలా కొంచెం ఇన్స్టెంట్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో పల్లవి చక్కగా మన కట్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఎస్. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో పల్లవి మరి రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, మన సాబుదానా కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో సాబుదానా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి ఈ డిష్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా మరొకసారి చూసేసేయండి. సాబుదానా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బ్రెడ్ పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. సాబుదానా కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, రాగి పిండి, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాబుదానా మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకుని తవాపై వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సాబుదానా కట్లెట్ రెడీ. సో సాబుదానా కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసాం కదా. పల్లవి, టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది పల్లవి. చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఎస్. అండ్ మనకి సాబుదానా తెలుస్తుంది, నాకు ఆలు తెలుస్తుంది, అండ్ మసాలాస్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంది, యమ్మీగా ఉంది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. ఆలు విత్ ఆల్ టైప్ ఫ్లేవర్స్ ఉన్న పౌడర్స్ వేసాం కాబట్టి నాకైతే చక్కగా కొంచెం చాట్ తింటున్న ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నేను అదే చెప్పబోతున్నాను. చక్కగా మనకి సమోసా రగడాను లేకపోతే ఒక చాట్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫ్లేవర్ అనిపించింది నాకు కూడా. అండ్ ఇంకొకటి మనకు సాబుదానా అండ్ అలాగే ఆలు రెండు కూడా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ లోపల సాఫ్ట్గా అండ్ అలాగే ఆ పైన లేయర్ ఏదైతే ఉందో అది కొంచెం క్రిస్పీగా ఉంది.
సో ఆ కాంబినేషన్లో అండ్ ఆ మసాలాస్తో ఎవ్రీథింగ్ జెలప్ అయిపోయింది. సో ఇప్పుడు చూపించిన రెసిపీ కూడా సూపర్గా ఉంది అండ్ ఇందాక మనం ట్రై చేసిన రెసిపీ కూడా చాలా బాగుంది పల్లవి. మరి ఈ 2 రెసిపీస్కి చక్కగా న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మసాలా వెజ్ కిచిడి. మసాలా మనం తరచుగా కాకపోయినా వారంలో ఒకసారి కనుక తీసుకుంటే మన టేస్ట్ బడ్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అలాగే అందులో మనకు యాంటీ బ్యాక్టీరియా అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయో వాళ్ళు మసాలాస్ని వీక్లీ వన్స్ ట్రై చేయొచ్చు. అలాగే వెజీస్లో వచ్చేసి మనకు మంచి ఫైబర్ ఉంటుంది, దీంతో మనకు మంచి ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే బ్రౌన్ రైస్లో కూడా ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే క్యాలరీ అడిక్వేట్గా కూడా ఉంటుంది కాబట్టి త్వరగా నీరసపడిపోకుండా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా కట్లెట్స్. సాబుదానాలో క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీలో ఎలక్ట్రోలైట్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే సాబుదానా కూడా చాలామంది ఎక్కువగా పాయసంలో తీసుకుంటూ ఉంటారు. బట్ ఇలా మనము హాట్ రెసిపీస్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అది క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ ఉంటుంది అండ్ అలాగే క్యాలరీ అడిక్వేట్ కూడా ఉంటుంది, మన ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. ఆలు కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో ఆలుని స్వీట్ పొటాటోతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇంక్లూడ్ చేసిన మసాలాస్ అన్ని కూడా మనకు టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడమే కాకుండా మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ లాగా కూడా పనిచేస్తుంది. సో రెసిపీస్ గురించి చాలా చక్కగా చెప్పావు పల్లవి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో 2 రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి, హెల్తీగా టేస్టీగా. సో ఇదండి ఇవాళ 2 రెసిపీస్. సో మరొక ఎపిసోడ్లో చక్కగా మరొక 2 రెసిపీస్ హెల్తీ అండ్ టేస్టీగా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బై బాయ్.